స్టార్టింగ్‌లోనే మంత్లీ 36,000 సాలరీ పొందే విధంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కోసం ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు అప్లికేషన్ చేసే చాలు. ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సెలక్షన్ అయితే చేస్తారు. మినిమమ్ మీకు 18 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు. బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. జస్ట్ మీరు 8th క్లాస్ పాస్ అయినా, లేదు 10th క్లాస్ పాస్ అయినా, లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు వేరియస్ పోస్టుల కోసం అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో మీకు సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్లోనే బేసిక్ పేనే లెవెల్ 2 ప్రకారం 19,900 ఇస్తారు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 35,000 ప్లస్ శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 10th ఆగస్టు 2024 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఏజ్ లిమిట్ చూస్తే ప్రతి ఒక్కరికి 1 జూలై 2024 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ ఉంటే, ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు ఉంటేనేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే నాన్ క్రిమిలేయర్ వాళ్ళు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 33 ఇయర్స్ ఏజ్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటేనేమో 40 ఇయర్స్ ఏజ్ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ సర్వెంట్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు జస్ట్ 8th క్లాస్ పాస్ అయినా, లేదా 10th క్లాస్ పాస్ అయినా సరే కానీ రెస్పెక్టివ్ ట్రేడ్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ట్రేడ్స్ ఏంటి అనేది నేను చూపిస్తాను. లేదు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే మీరు 10th తర్వాత ఐటీఐలో రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐలో మీకు క్వాలిఫికేషన్ ఉన్న అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మెకానిక్ పోస్ట్కి అప్లై, అంటే మోటార్ వెహికల్ దానికి అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీతో హెవీ మోటార్ వెహికల్ ఇంకా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మిగతా పోస్టులకి ఎలాంటి లైసెన్స్ అయితే అవసరం లేదు. సో ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇందులో జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ దాంట్లో స్కిల్డ్ ఆర్టిసన్ దానికి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ట్రేడ్స్ వచ్చేసి మీకు మెకానిక్ మోటార్ వెహికల్ ఉంటుంది, వెల్డర్ ఉంటుంది, టైర్మెన్ ఉంటుంది, టిన్ స్మిత్ ఉంటుంది, ఇంకా పెయింటర్ అయితే ఉంటుంది. సో మీకు అన్రిజర్వ్లో పోస్ట్ ఉన్న ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్లో ఉన్న పోస్టులకి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మిగతా ఓన్లీ సపరేట్ క్యాస్ట్ వైజ్గా ఉన్న పోస్టులకి ఓన్లీ ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఆ ట్రేడ్ ఉండి మీ క్యాస్ట్లో పోస్టులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అవసరం అయితే లేదు. తర్వాత మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసుకున్నాక జస్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో అప్లై చేసుకున్నాక మీరు అంటే మీరు ఎలిజిబుల్ అని తెలిస్తే వాళ్ళే మీకు, అంటే ఆ ట్రేడ్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ అడ్రస్లో కండక్ట్ చేస్తారు, ఏ డేట్ రోజు, ఆ సిలబస్ ఏందనేది క్లియర్గా వాళ్ళే మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అని తెలిస్తే మాత్రం మీకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే రాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ జాబ్స్కి జస్ట్ మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో నేను అప్లై లింక్, అంటే అప్లికేషన్ ఫామ్ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇంకా అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దానిలో అప్లికేషన్ ఫామ్ ఒక 3 పేజెస్ ఏమి ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే ఇలా స్క్రీన్ మీద అనిపించినట్లు ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో మీకు చూసుకోవచ్చు ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఎలా పంపాలంటే ఓన్లీ రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలని చెప్తున్నారు. మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు. సో ఫస్ట్ దీన్ని ఇలా ఫిల్ చేయాలంటే రైట్ సైడ్లో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించి దాని మీద సైన్ చేయాలి. మీ సైన్ చేశాక మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత ఫాదర్స్ నేమ్ కూడా ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్లో. దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్ కూడా ఇచ్చేసాక మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ ద్వారా ఇవ్వాలి. పిన్ కోడ్ కూడా ఇవ్వాలి.
ఒకవేళ 2 సేమ్ అయితే 2 సేమ్ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ మాత్రం ప్రెజెంట్ వాడుతున్నది ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎలిజిబుల్ అని తెలిస్తే వాళ్ళు ట్రేడ్ టెస్ట్‌కి ఇవన్నీ సంబంధించి డీటెయిల్స్ కూడా వాళ్ళు దాని ద్వారా కూడా పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రెజెంట్ వాడుతున్నది ఇవ్వండి. దాని తర్వాత సిటిజన్‌షిప్ దగ్గర మీరు ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ ఇవ్వాలి. దాని తర్వాత 1 జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంతనో అది ఇవ్వాలి. రిజర్వేషన్ కేటగిరీ అంటే మీరు అన్‌రిజర్వ్డ్ వాళ్ళా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళా, ఎస్సీ వాళ్ళా, ఎస్టీ వాళ్ళా, ఓబీసీ వాళ్ళా అక్కడ టిక్ చేసుకోండి. కొందరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అన్‌రిజర్వ్డ్ అంటే ఏం లేదు. మీరు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాని వాళ్ళందరూ అన్‌రిజర్వ్డ్ కిందికే వస్తారు. అన్‌రిజర్వ్డ్‌లో ఒకవేళ మీరు అంటే ఓసీలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటేనేమో ఈడబ్ల్యూఎస్ టిక్ చేసుకోండి. మిగతా వాళ్ళు యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ టిక్ చేసుకోండి. ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్సీ. ఓబీసీ అంటే ఓబీసీలో బీసీఏ, బీసీడీ ఈ వరకు అందరూ ఓబీసీ కిందకే వస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి 2023 అండ్ 2024 ఇయర్‌కి సంబంధించి. దాని తర్వాత మీరు ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే నార్మల్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్తున్నారు. దాని తర్వాత మీరు ఏమైనా గవర్నమెంట్ సర్వెంట్ ఉంటేనేమో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. లేదంటే ఏం అవసరం లేదు. దాని తర్వాత క్వాలిఫికేషన్ చూస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. 8th క్లాస్ నుంచి ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి 8th క్లాస్ సంబంధించి. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ కాలేజ్ ఏది, దాని తర్వాత ట్రేడ్ ఏది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏది, ఇంకా ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి కూడా ఇవ్వండి. లేదంటే ఏం అవసరం లేదు. డ్రైవింగ్ అంటే మెకానిక్ దానికి అప్లై చేసుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మోటార్ వెహికల్ దానికి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇవ్వాలి, వ్యాలిడిటీ ఇవ్వాలి. తర్వాత లైట్ మోటార్ వెహికల్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇవ్వాలి, వ్యాలిడిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే ఏం అవసరం లేదు. తర్వాత ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపాలి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఏది కూడా ఒరిజినల్ అవసరం లేదు. జిరాక్స్ కూడా ఏమేమి పంపాలంటే అన్ని ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ పంపాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి దాని మీద మీ సైన్ చేయాలి. ఏజ్ ప్రూఫ్ పంపాలి. ఏజ్ ప్రూఫ్కి వచ్చేసి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మెమో, అది పంపండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే. బర్త్ సర్టిఫికేట్ ఉంటేనేమో అది పంపండి. లేని వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ పంపండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పంపాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది, ఇంకా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అవి జిరాక్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జిరాక్స్, ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది జిరాక్స్, ఇంకా ఓబీసీ నాన్ క్రిమినల్ అంటే ఇవన్నీ జిరాక్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ ఓన్ సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ పంపాలి. దాంతోపాటు మీరు అంటే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు, కానీ మిగతా వాళ్ళు ₹100 పే చేయాలి. ఎక్కడంటే మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు ఒక ₹100 అయితే తీసి దాంతో ఇవి కూడా పంపించాలి. మిగతా వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీ ప్రజెంట్ అయితే లేదు, కానీ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ దగ్గర ₹100 తీసుకుంటారు, మిగతా వాళ్ళ దగ్గర ₹400 తీసుకుంటారు అని చెప్తున్నారు. ఇప్పుడైతే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ₹100 ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా తీసి దీన్ని కూడా పంపాలి. ఇవన్నీ మీరు ఎక్కడికి పంపాలంటే, అడ్రస్కి పంపాలంటే ఇక ఇచ్చారు చూడండి, ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 134-4 134-A సుడమ్ కాలు అహేర్ మార్గ్ ఓర్లీ ముంబై 400818 లొకేషన్కి అయితే మీరు పంపాలి. స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి. మిగతా పోస్ట్ ద్వారా పంపితే మీరు అయితే ఎలిజిబుల్ కాదు. ఎప్పటి వరకు అంటే 10th ఆగస్టు 2024 లోపు మీరు ఈ అప్లికేషన్ని పంపించాలి. సో మీరు ఒకవేళ ఒక పోస్ట్ కాకుండా 2 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ అప్లికేషన్ సపరేట్గా పంపాలి. అంటే మీరు ట్రేడ్ క్వాలిఫికేషన్ దగ్గర 2 సపరేట్ ఇచ్చి 2 అప్లికేషన్స్ని సపరేట్ పంపాలని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు వేరియస్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.